ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందన్న కేసీఆర్ వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. దమ్ముంటే కాంగ్రెస్ పార్టీని టచ్ చేసి చూడండి, బీఆర్ఎస్ పార్టీ పునాదులు లేకుండా చేస్తామని హెచ్చరించారు. తాము అనుకుంటే 9 ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ లో ఉండరని వార్నింగ్ ఇచ్చారు. కవితకు 2 ఏళ్ల పాటు బెయిల్ రాదని, బీఆర్ఎస్ నేతలు త్వరలో జైలుకు వెళ్తారని స్పష్టం చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎన్నికైన ప్రభుత్వాన్ని ఏడాదిలో పతనం అవుతుందా? ఇంకా నువ్వేం దోపిడితోని మా ఎమ్మెల్యేలను కొనాలనుకుంటున్నావా? ఒకటే నీకు వార్నింగ్ ఇస్తున్న కేసీఆర్, నువ్వు టచ్ చేసి చూడు కాంగ్రెస్ పార్టీని. 3 నెలల్లో నీ పార్టీలో మీ ముగ్గురున్నారు, మీ బంధువులు ఎమ్మెల్యేలు తప్ప ఒక్కటి లేకుండా, టీఆర్ఎస్ పార్టీ లేకుండా నీ పార్టీ ఆఫీస్ పునాదులతో సహా లేపేస్తాం హైదరాబాదులో. నువ్వు కాంగ్రెస్ పార్టీని టచ్ చేసినా కాంగ్రెస్ పార్టీ గురించి మళ్ళీ మాట్లాడి పతనం అవుతుందని చెప్తే నేను కాదు, కాంగ్రెస్ పార్టీ మా వీర సైనికులు ఇవాళ 10 ఏళ్ళు పోలీస్ కేసులు పెట్టి, మాఫియాలు పెట్టి, ఎన్ని అరాచకాలు చేసి ఇంత చేస్తే ఇవాళ కొట్లాడి గవర్నమెంట్ తెచ్చుకొని ఇవాళ పేదవాళ్ళు అంతో ఇంతో రేపు ఇంద్రం మిల్లు కట్టుకోబోతున్నారు. గవర్నమెంట్ పడేసా నీకు ఎంత ధైర్యం ఉండాలి? దొంగతనంగా దొంగ దీక్షలు చేసి విటమిన్ డి ఇంజక్షన్లు తీసుకొని నా దగ్గర 50 పేపర్లు మా గోనె ప్రకాశ్రావు ఆర్టీఐ తీసుకొని నాకు ఇచ్చిండు. ఇంజక్షన్ తీసుకుంటే 50 ఏళ్ళు కూడా బతకొచ్చు. మణిపూర్లో ఒక అమ్మాయి 20 ఏళ్ళు ఏదో దీక్ష చేసింది, దొంగ దీక్ష చేసి మాట్లాడితే సావు నోట తలకాయ పెట్టినా అని చెప్పి, తెలంగాణ తెచ్చినా అని చెప్పి దొంగ మాటలు మాట్లాడి దళితులకు 3 ఎకరాలు ఇస్తా అని, ముఖ్యమంత్రి చేస్తా అని మోసం చేసి ఇవాళ మా గవర్నమెంట్ జోలికి వస్తావు బిడ్డ, ఈ సంగతి చెప్తాను. నువ్వైతే మళ్ళాసారి ఆ మాట మాట్లాడితే మేము భూమి ఇచ్చి కట్టిన నీ టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కూడా పునాదులతో సహా లేపేస్తాను. మళ్ళీసారి మీరు మాట్లాడితే మేము తలుచుకుంటే ఇప్పటికే నీ దగ్గర 30 మంది ఎమ్మెల్యేలు మా దాంట్లోకి వస్తున్నాయి. మేము వస్తానన్నా వద్దంటున్నాం. వాళ్ళు బలవంతంగా కొందరు వస్తున్నారు, మేము సపోర్ట్ చేస్తామని, అభివృద్ధి కోసమని. నీలాగా చేయదలుచుకుంటే ఇవాళ 9 మంది కూడా మిగిలిపోతుంది దగ్గర. నారాయణపేటలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ముఖం చూస్తే అర్థమైపోయింది. ఇంకేమో అన్నాడు దాన్ని, ఈ లిల్లీపిట్టి గారు ఏమో అంటున్నాడు కాదు, లిల్లిపుట్టు కాదు ముఖ్యమంత్రి గారు అన్నాడు. నీలాంటి పాస్పోర్ట్ దొంగలు దొంగ పాస్పోర్ట్ వేసుకొని అలాంటి బొంబాయిలో తీసుకొచ్చి ఊడరేవుల దగ్గర వదిలిపెట్టి డబ్బులు దోసుకొని నీలాంటి వాడు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన కొట్లాడి ఒక రైతు కుటుంబంకి వెళ్ళొచ్చి ఇలా ఇండిపెండెంట్ జెడ్పీటీసీ అయి, ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అయ్యి, ఎమ్మెల్యే ఎంపీ అయి ముఖ్యమంత్రి అయిన నీలాగా చిల్లర దందాలు చేయలే. ఒక్క సీటు తెచ్చుకో కేసీఆర్, నీకు ఛాలెంజ్ చేస్తున్నాను నేను. ఒక్క సీటు ఎన్ని డబ్బులు కుమ్మరించి వెంకటరామరెడ్డి పెట్టి 1000 కోట్లు పెట్టినా నువ్వు మెదక్ కూడా గెలుస్తలేవు. 12-13 సీట్లు పెట్టుకున్నాం. 15 మిషన్ మా టార్గెట్. 12-13 సీట్లతోని ఇలా పార్లమెంట్లో గెలుస్తున్నాం. ఆ తర్వాత 3 నెలల్లో బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అవుతుంది, ఆ పార్టీ ఉండదని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తున్నా. ఆయన అట్లా మాట్లాడుతుంది కాబట్టి వాళ్ళు ఏం కుట్రలు చేస్తున్నాం మాకు తెలిసిపోద్ది. దానికి డబల్ కుట్రలు చేస్తాం. కుట్రలు చేయము మేము చేసే పనులు చూసే వస్తారు వాళ్ళు. నీ పార్టీని బొందబెట్టేది ఖాయం. ఈ మెంటల్ అయింది ఆయన కొడుకులకు, తండ్రి కొడుకులకు, ఆ బామ్మర్దికి కొంచెం కూడా. ఆ కవిత జైల్లోకి పోయేసరికి మెంటల్ అయింది. ఎట్లా 2 ఏళ్ళు బెయిల్ రాదు, మేము కూడా పోతాం ఫోన్ ట్యాపింగ్లా, కాళేశ్వరంలా, యాదాద్రిలా. మనోడు కూడా పోతాడు, మన జిల్లా వాడు కూడా అన్న లోపలికి బెయిల్ వచ్చేది ఉన్నది. నీ బిడ్డని బెయిల్ తెచ్చుకునే ఉపాయం చేసి ఈలో కూడా నువ్వు నీ కొడుకు జైలుకి పోతే మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు డబుల్ బెడ్రూమ్ అనుకున్నాం ఒకటి చెల్లపల్లి జైల్లో కడదామంటే అది సరిపోనట్టుంది. ఎందుకంటే ఈ రావులందరూ పోతట్టున్నారు. ప్రభాకరరావు నుంచి మొదలు పెడితే తారక రామారావు దాకా ఎన్ని డబుల్ బెడ్రూమ్ కట్టాలి, చెర్లపల్లి కొని కట్టాలి, చెంచల్గూడలు కొని కట్టాలి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పుల్లారావు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. పుల్లారావు, బీఆర్ఎస్ నేతకు ఇటు కోమటిరెడ్డి ఇచ్చిన కౌంటర్ గురించి డీటెయిల్స్ ఏంటి?
రోజు కోమటిరెడ్డి నల్గొండలో మీరు జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్ పై మాత్రం చాలా నిప్పు జరిగాయని చెప్పవచ్చు. కేసీఆర్ వల్లే తెలంగాణ రాష్ట్రం పూర్తి స్థాయిలో అధపాతానికి పడిపోయిందని చెప్పేసి, కేసీఆర్ చెప్పిన పాపాల వల్లే రాష్ట్రంలో ఈ విధంగా కరువు తాడు వచ్చిందని చెప్పి కూడా కోమటిరెడ్డి వ్యాఖ్యానించిన సందర్భం అయితే ఉంది. కోమటిరెడ్డి కవిత విషయంలో కూడా పూర్తి స్థాయిలో తెలియజేపడింది. మీరు చేసే పాపాల వల్ల మీ కూతురు కవిత తిహార్ జైల్లో ఉన్నది. త్వరలో కేటీఆర్ కూడా ఆ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. తప్పనిసరిగా మీకోసం చెల్లపల్లి జైల్లో, అదేవిధంగా ఇతర జైల్లో కూడా మీకోసం రూమ్స్ రెడీ చేసి పెడుతుంటారు. మీరు తప్పనిసరిగా జైలుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి విషయంలో రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారు అని చెప్పేసి అనేక రకమైన అసత్య ప్రచారాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా కాంగ్రెస్ లో ఉంటాడు. రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం అనేది చాలా ముందుకు పోతుంది, ప్రజారంతకమైన పరిపాలన వస్తుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరు కూడా ఏం చేయలేరు. రానున్న వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్తుంది. అదేవిధంగా రాష్ట్రాన్ని అనంగా కూడా అభివృద్ధి పనులకు తీసుకెళ్తుంది. రాష్ట్రానికి సంబంధించేసి కావాల్సినటువంటి నీటి వనరుల విషయంలో కానీ ఇతర విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ పరిపాలన అనేది చాలా బేసిక్ గా కొనసాగుతుంది. ప్రధానమైన కొనసాగిస్తున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ 12 నుంచి 13 స్థానాలు తప్పనిసరిగా గెలుచుకోబోతుందని చెప్పేసి కూడా కోమటిరెడ్డి వ్యాఖ్యానించిన సందర్భం. ఇదే సందర్భంలో కోమటిరెడ్డి కూడా ఆ వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఈ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కూడా ఏదో అమ్మకు చోకులు తీరుతున్నాడు. అసలు ఈ జిల్లాకు సంబంధించి జిల్లాకు పెద్ద శ్రేణి అతనని చెప్పేసి కూడా జగదీష్ రెడ్డిని ఉద్దేశించి కూడా కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. మొత్తంగా కేసీఆర్ పాలన వల్లనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథకంలో ప్రయాణించిన తెలంగాణ రాష్ట్రం పూర్తి స్థాయిలో అధపాతానికి నెట్టివేయబడింది. కాబట్టి అందుకోసం ప్రజలు గత ఎన్నికల్లో పూర్తి చెప్పారు. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వాళ్ళకు ఒక సీటు కూడా రాదని చెప్పేసి కూడా కోమటిరెడ్డి వ్యాఖ్యానించిన సందర్భం. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.